నాకు ఎంగోతే ఆగబే నువ్వు మాట్లాడక అవుతుంది అనిపించావు అనుకో కుడతా కూడా. ఎందుకు కొడతావు? నువ్వెవరన్నా? అరే ఎవరైంది ఇంత రాజు చూపిస్తా ఇప్పుడే రెండే కానీ. అరే వాడు తాగుతా అంటారా, తీసుకొస్తావా? అరే నిన్న ఇట్లా మేము ప్రాంక్ చేసినాం కదా మీ మీద, ఇప్పుడు వాసన మీద ప్రాంక్ చేద్దాం మనం. చేద్దాం. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే కొంప ఊచుకున్నది మనం. ఏం ఫ్రాంక్ అన్నా? ఇట్లా మీరిద్దరు సిగరెట్ తాగినట్టు చేయండి, నేను వెళ్ళి వాసనకి చెప్తా. వాసన వస్తుంది, అన్న రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. సరేనా? సరే సరే. వాసన రియాక్షన్ చూద్దాం, దారిలో ఉన్నట్టు. నమో వెంకటేశ నమో తిరుమలేశ. సిగరెట్ తాగుతారు వాళ్ళు. రారా వీడితో పడవా? వీడి తీసుకొచ్చు, నన్ను వీడి తీసుకొచ్చిండు. యోగ్య వాడొత్తా అన్నట్టు తీసుకొచ్చి ఏం చేస్తారు మరి? సిగరెట్ తాగుతాను. సిగరెట్ తాగుతారా? ఏంటి తాగుద్ది తాగుద్ది తాగబుద్ది. ఎన్ని సంవత్సరాలు మీ ఇద్దరికి? నాకు 16, ఇది 15. నీకు 16 వాడికి 15. తాగండి మరి సిగరెట్. పడుతుంది తిరగొద్దని చెప్పిన కానీ నేను ముందుగానే. ఆడే తీసుకొచ్చిండు అన్న, ఫోన్ చేసిండు అన్న ఆడే. నీతో అరే మీరిద్దరు పక్క పక్కన ఉంటే ఊకేనే గొడవలు అయితే నువ్వు మళ్ళీ వాడినే పట్టుకొచ్చి సిగరెట్ తాగడం వల్ల. తాగుతాను తీసుకొచ్చి. అరే వాడు తాగుతా అంటారా, తీసుకొస్తావా? ఏ ఈ తలకాయ లేదారా, నువ్వు నాతోటి ఉంటాన్నావరా? సిగరెట్ ఎక్కడ తాగుతావరా? తాగుతాన్నా బరాబర్. అరే నువ్వు చూడగానే ఆపోవారా? నాకెట్లా ఫోన్ చెప్తినట్లేరు, నువ్వెవడి చెప్పడానికి అంటారు అన్నారా? అన్న బరాబర్ ఇట్లా మాట్లాడతారు, ఏం చెప్పాలి? అనరా నువ్వేందా చెప్తాను. అరే కొద్దిగా మనం పోదాం కానీ ఇంకోసారి చెప్తాను యోగి, వాడి జోలికి వస్తే వాడిని ఎటైనా తీసుకపోతే బాగోదు చెప్తాను. చాలా ప్రత్యేక రానేంద్ర. అరే వాడు సిగరెట్ తాగిస్తారండి, మంద తాపిస్తుందా? వేసేసాడు, బాగా వేసేసాడు. అది కాదు కానీ దాన్ని పోందండి. ఎక్కడికి పోదాం పా, ఇక్కడ ఎందుకురా? నీకెందుకన్నా, ఇక్కడ మేమేం చేసుకుంటే నేను రా మిమ్మల్ని తీసుకొచ్చి వీడియోలు చేసేది, వాడు కాదు. వాడు కాకపోతే నువ్వే ఏం చేద్దాం మరి? ఏం చేద్దాం? అరే నీకు ప్రతి తలకాయ ఉన్నదా? ఒక్కసారి నీకు అర్థమవుతుందా? మళ్ళీ మళ్ళీ చేయించుకుంటావు ఎందుకు? ఏంటిదన్నా? ఏంటిది ఏందిరా? నువ్వు ఇక్కడికి రారా? నవ్వొద్దందరా మీరు మాట్లాడే మాటలకి. చెప్పురా మరి ఏం చేద్దాం చెప్పు. ఇప్పుడు మనం తీసుకొచ్చినావు, ఆగం చేస్తాను. ఇప్పుడు వాడికి ఏమన్నా అయితే నిన్న అడగారు, వాళ్ళ అమ్మలు వచ్చి నన్ను అడుగుతారు. రే వాన్నంటే నీకేమైతే అందరా? ఫ్రెండ్ అన్నాడు. ఫ్రెండే కానీ గొడవలు అయితే గొడవలు ఏందిరా? ఏంది మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఏంది అన్న మీరు కట్టినా వచ్చారు నీదేందే ఏంది? ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. ప్రత్యూష్ మళ్ళీ మళ్ళీ చెప్పాను. చెప్పు. రే చెప్పేందిరా అన్న చెప్పు అనేసి రెస్పెక్ట్ ఇచ్చేది. అయిపోయింది, రెస్పెక్ట్ అయిపోయింది. సరే వద్దు కదా నడపోదాం. వాడితోటే ఉండు. నెక్స్ట్ వీడియో నుంచి వెళ్ళి అని దేని నుంచి వెళ్ళాలని నేను చెప్తే సారీ మీ అమ్మలో కూడా చెప్తాను నేను. సరే సర్లే. ఇలాంటి ఇంకోసారి కనుక రిపీట్ అయితే మాత్రం నెక్స్ట్ టైం నాకు ఇక్కడ నువ్వు రోడ్డు మీద కనుక వాడుతాను కనుక ఎవరితో నన్ను తిరుగుతూ తాగుతూ కనిపించావు అనుకో,
కొడతా కూడా. ఎందుకు కొడతావు? నువ్వెవరన్నా? అరే ఎవరైంది నేను తర్వాత చూపిస్తా. ఇప్పుడైతే నేనైతే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోలేదు. నేను వచ్చే లోపల కథం చేసిరు. అంటే ఐ మీన్ మట్లో కలిపిరో ఎడ కలిపిరో చూడలే. నేనైతే చూడలే. వీడు చెప్తే గుడ్డిగా నమ్మొచ్చిన. నేను చూడలేదు కాబట్టి నేను వదిలేసిపోతాను. అదే కనుక నా ముందు కనుక కాల్చుంటే నేనైతే ఎట్లా కొట్టేటోనండి అట్లా కొట్టేటోని. ఎందుకు కొడతావు? అసలు అరే నువ్వెవరన్నా? నువ్వెవడు? అసలు నువ్వు మంచి మాటలు వస్తాయి నాకు. నేను ఇంకోతే చేయలేపు మాకు నువ్వేంది? అరే వద్దుగా రా రే ప్రత్యూష్ మళ్ళా చెప్పాను. అరే ఏందన్నా ఊకే ఊకే చెప్పు. ఆగబే నువ్వు మాట్లాడక. DJ Sunil KPM. అరామా చిన్న మాట. ఆగు మాట్లాడి ఏం మాట్లాడు చెప్పు. వద్దులే కానీ రారా నువ్వు కూడా. అన్నా ఫ్రాంక్ అన్నా ఇది. ఫ్రాంక్ అన్నా. ఫ్రాంక్ నిజంగా అన్నా. ఫ్రాంక్ అన్నా. వేగన్నా ప్రాంక్ ఏందిరా? కెమెరా ఓడి పెట్టిండు. ఇగో నువ్వే కెమెరా పెట్టి నువ్వే ఫోన్ చేసి ఊరగాలను ఇంతనా సిగ్గున్నదా నీకు? దేనికి సిగ్గు? చెప్పేది పోయి సిగరెట్లు అంట. సిగరెట్లు ఆడబెట్టిరు కెమెరా. ఏమో దగ్గర నీకెందుకు? రే కెమెరా ఆడబెట్టిరా. ఆపండి కెమెరా ఆడబెట్టిరు. అన్న పెట్టినన్న మాకేం తెలుసు అన్న? తెలీదు అన్నీ నువ్వు మమ్మల్ని అడుగుతావేందన్న? అన్న పెట్టినన్న. ఏ యోగి సిగరెట్ ప్రాంక్ ఓడరా చెప్పింది. గొడి గొడి గొడి. నువ్వే చేయాలి. ఈడ పట్టుకున్నా. అవరాదు లేడా? కెమెరా ఆడబెట్టిరు. ఇప్పుడు అది ఫ్రెండ్స్ మావాడైతే కెమెరా పెట్టింది తెలవకుండా నన్ను అయితే ప్రాంక్ చేసిరు. నాకైతే రిటర్న్ కోపం వచ్చింది కానీ మా వాళ్ళు అయితే ఎట్లా పడితే అట్లా కొట్టేటోని. మీకోసం వాళ్ళని వదిలేస్తాను ఫ్రెండ్స్.